హైదరాబాద్లో భారీ ప్రమాదం జరిగింది. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు వేగంగా వచ్చి ప్లాట్ఫామ్ సైడ్ వాల్కు ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. ఇక చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు చెన్నై నుంచి ఉదయం నాంపల్లికి చేరుకుంది. ప్లాట్ఫామ్ పైకి వస్తున్న సమయంలో పట్టాలు తప్పి సైడ్ వాల్ ఢీకొట్టింది రైలు. ఇక ప్రమాద సమయంలో అయితే సైడ్ వాల్ దగ్గర ఉన్న 5గురు ప్రయాణికులకైతే గాయాలయ్యాయి. ఇక వారిలోని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు రైల్వే అధికారులు. గాయపడిన వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని, అలాగే స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని కూడా డాక్టర్లు వెల్లడించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, ఏమైతే మనం గమనించవచ్చు, చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పట్టాలు తప్పిన ఘటన అనేది నిజంగా రైల్వే అధికారుల తప్పిదానికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పుకోవచ్చు. అంటే గత తప్పిదాలను మనం పోల్చుకుంటే, గతంలో జరిగిన తప్పిదాలు చూసుకుంటే మళ్ళీ ప్రమాదం చోటు చేసుకునేది మాత్రం నిజంగా రైల్వే శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉంది అని చెప్తాను మనం స్పష్టంగా అర్థమవుతోంది. ఇది చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి అప్పటికే ప్లాట్ఫామ్ మీదకి వస్తూ స్లో అయిన నేపథ్యంలో జరిగిన ప్రమాదం కాబట్టి అక్కడ రైలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్న దాదాపు 5గురు తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత 50 మందికి చిన్న చిన్న గాయాలైతే ఆసుపత్రి తరలించడం తెలుస్తోంది. అంటే ఇదే కనుక ఈ చెన్నై ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కనుక స్పీడ్గా వెళ్తున్న క్రమంలో పట్టాలు కనుక తప్పుంటే మాత్రం ప్రమాదం దాని ప్రమాదం చాలా భారీ ఎత్తున ఉండేదని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఈ ప్రమాదానికి సంబంధించి ఖచ్చితంగా దీంట్లో ఇక్కడ అధికార నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, తర్వాత ఎవరి వల్ల ఈ ప్రమాదం, అంటే ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం చోటుతుంది దాని మీద ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. మొత్తం మీద గతంలో ఉన్న తప్పిదాలను అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు మళ్ళా జరగకుండా చూడాల్సిన బాధ్యత రైల్వే శాఖ మీద ఉంది. కానీ రైల్వే శాఖ ఏమాత్రం కూడా పట్టించుకోకపోవటం, తర్వాత నిర్లక్ష్యం అనేది ఈ దీంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తాం స్వాతి. సో ఏదైనప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా రైల్వే శాఖ సంబంధించి ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనం గమనిస్తే ఈ ప్రమాదం అంటే హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తున్న క్రమంలో రైలు స్లో అయింది కాబట్టి ప్రమాదం అనేది తక్కువ స్థాయిలో ఉంది. అదే కనుక స్పీడ్గా వెళ్తే మాత్రం ప్రమాదం తీవ్రత చాలా భారీగా ఉండేదని చెప్పని కూడా ప్రయాణికులు భయాందోళనకు పరిస్థితుంది. అంటే ఇలా తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ తరచు జరిగే ప్రమాదాలు కనుక మళ్ళీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి అసలు రైలు ఎక్కాలంటే భయపడే స్థాయికి ప్రజలు వెళ్ళే స్థాయికి ఉంది. అంటే పబ్లిక్ చాలా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. తక్కువ రేటుతో చెట్ల కనిపిస్తున్న రైల్వే శాఖ మీద వరుసగా జరుగుతున్న ప్రమాదాలను నిజంగా గమనిస్తే ఇది ఒక రకంగా చెప్పాలంటే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంది. రైల్వే శాఖ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇకపై ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుండా జాగ్రత్తలు చేసుకుంటాం అన్నప్పుడు కూడా మళ్ళీ రిపీట్గా జరుగుతూనే ఉన్నాయి. దీని వెనుక అంటే ఎప్పుడైనా సరే ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదమైన కారణాలను విశ్లేషించి ఎప్పటికప్పుడు దాన్ని టెక్నాలజీకి అనుగుణంగా మారుతాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ మన రైల్వే శాఖలో పాత పద్ధతిలో వాడుతున్న నేపథ్యమే కాకుండా ఇక్కడ అంటే ట్రాక్ పట్టాలు తప్పిన నేపథ్యం మనం ఇప్పుడు జరిగిన ప్రమాదాన్ని మనం గమనిస్తే మరి ట్రాక్ను సరిచూడాల్సిన అధికారులు, ట్రాక్కు సంబంధించిన ఇంజనీర్లు వాళ్ళు టెక్నికల్గా దాని మీద సరైన చర్యలు తీసుకోకపోవడం, తర్వాత దాని మీద సరైన నిఘా పెట్టకపోవడంతో ప్రమాదం చోటు చేసుకుని చెప్పని కూడా ప్రాథమికంగా తెలిసినప్పుడు కూడా ఇది పట్టాలు తప్పిన నేపథ్యంలో ఇంజిన్లో వచ్చిన ఫాల్టా లేకపోతే పట్టాలు సరిగా లేకపోవడం వచ్చిన ఫాల్ట్ దాని మీద పూర్తిస్థాయిలో ఇంకా సమాచారం రావాల్సి ఉంది. మొత్తం మీద అధికార యంత్రాంగం కదిలొచ్చింది. ఇప్పుడు ఏమైతే రైల్వే ట్రాక్ దగ్గర ఈ రైలు పట్టాలు తప్పిందో అక్కడ రైలు పునరుద్ధరణ పనులు మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అక్కడ నాంపల్లిలో జరిగిన ప్రమాదం కాబట్టి అటువైపు నుంచి వెళ్ళే ట్రైన్లకు కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితుంది. సో ఏదైనప్పుడు కూడా ఈ రైలు ప్రమాదాలు అనేవి కూడా తరచు రిపీట్గా మనం చాలా ఈ మధ్యలో అంటే ఈ 2023లో జరిగిన భారీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 24లో కూడా మరో ప్రమాదం చోటు చేసుకుంది. అది స్వల్ప గాయాలతో బయటపడ్డప్పటికీ కూడా జరిగిన ప్రమాదం తీవ్రత తక్కువ ఉన్నప్పుడు కూడా జరిగిన విధానం కనుక అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి ఖచ్చితంగా అది కనుక స్పీడ్గా వెళుతున్న క్రమం కావచ్చు, తర్వాత ఇది అంటే ప్లాట్ఫామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి స్లో అయింది కాబట్టి ప్రమాదం తీవ్రత తక్కువగా ఉంది. అదే కనుక స్పీడ్గా వెళ్తున్న క్రమంలో కనుక ఏదన్నా పట్టాలు తప్పితే మాత్రం ప్రాణహాని చాలా భారీగా ఉండేది. 2024 జనవరిలోనే మరో భారీ
ప్రాణహాని కూడా జరిగి ఉండేది. సో ఇప్పటికైనా సరే గత అనుభవాల దృష్ట్యా మళ్ళీ రిపీట్ కాకుండా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం లేకుండా చూడాల్సిన బాధ్యత రైల్వే శాఖ ఉన్నప్పుడు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఏదైనా జరిగినప్పుడు అప్పటికప్పుడు హడావుడి చేసే రైల్వే శాఖ ఇకపై 2024 తర్వాత అయినా సరే ఇక ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత అని చెప్పని కూడా అక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తే మొత్తం మీద జరిగిన ప్రమాదాన్ని చూస్తే మాత్రం అది నిజంగా ప్లాట్ఫామ్ మీద ఉన్న వ్యక్తులు ఒకసారిగా భయభ్రాంతికి గురైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇకపై ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నప్పుడు కూడా తరచు జరుగుతున్న ప్రమాదాలను విశ్లేషించి పట్టాల సంబంధించిన వ్యవహారాలు మాత్రం నిర్లక్ష్యం ఉంది అని చెప్పిన విషయం మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.